ఇక్కడ ఏంటి అఛయయత్. ఏమన్నాం ఇక్కడ అఛయయత్ లంగలకారం చేస్తున్నప్పుడు ఏమైపోయింది అది వచ్చింది. తర్వాత ఇక్కడ తీకి ఇక్కడ తీ ఉంటుంది తిప్పు మూల ప్రత్యయం ఏంటి తిప్పు. ఆ తిప్పుని తీసుకోవాలన్నమాట. తిప్పు ఆధారంగా ఈకారానికి లోపం అన్నారు. అవునా? ఈకారానికి లోపం అంటే ఎక్కడుంది? మూల ప్రత్యయంలోనే ఉంటది. సో ప్రతిదానికి మూలం నుంచే తీసుకుంటాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు కలిపిన దాని నుంచి తీసుకోము. ఇప్పుడు లోటు తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఆల్రెడీ కలిపింది ఉంది. ఏం కలిపింది ఉంది? మిక్స్ చేసినటువంటి థింగ్స్ ఉన్నాయి అక్కడ అందులో. అప్పుడు దాంట్లో ఈ ఎక్కడుంది? లేదు, ఊ వచ్చింది అక్కడ. అవునా? సో అంటే మనం దేనికి ఆధారంగా చేసుకొని చేస్తున్నాం? మళ్ళీ క్రియలన్నీ కూడా మూలానికి ఆధారంగా. అవునా? సో మూలానికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఒక పదార్థం తయారు చేసుకుంటాము, చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పదార్థం కావాలి, ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మూలానికి వెళ్ళాలి. అవునా? అవునండి. అంతే. సో ఇప్పుడు వచ్చింది, తు వచ్చింది. సో చయయత్ చయయత్ అదేంటి లంగులకారంలో ఉన్నటువంటి ఒకటో రూపము. తర్వాత మనకి చపయత్. ఈ చపయత్ ఎప్పుడు ఇదేమో వృద్ధితో వచ్చింది, వృద్ధి హ్రస్వం. అవునా? వృద్ధి చేసి తర్వాత మితాం హ్రస్వ జపాదిగణం కాబట్టి మితాం హ్రస్వ చేసేసి అలా చయయత్ చేసుకున్నాము. ఇంకోటి చపయత్ ఎప్పుడు? మళ్ళీ ఇంకోటి చి స్ఫురోర్ నౌ. అవునా? ఇది ఆకారాంతంగా చేస్తుంది ఆ ధాతువుని, చీ ధాతువుని. కాబట్టి ఆకారాంతం ఎప్పుడైతే అయ్యిందో దానికి పుక్కాగమం వస్తుంది. మరి అది యుక్కులో ఉందా లేదా అంటే చూసుకుంటే లేదు, 7 ధాతువుల్లో లేదది. కాబట్టి మనకి పుక్కే ఆగమంగా వస్తుంది, అపవాదంగా వచ్చేదేమీ లేదనమాట కదా. తర్వాత ఇంకోటి ఏంటి? ఇది ఈ నిచ్ అనేదే వికల్పంగా ఉంది. ఇక్కడ చీ ధాతువుకి నిచ్ అనేది వికల్పము. సో వికల్పాన్ని తీసేస్తే మరి ఏమొస్తుంది అంటే షప్పు తీసుకొస్తాం. షప్పు తీసుకొస్తే ఏమైంది? అచయత్. అచయత్. ఓకే, ఇలా వచ్చింది. నెక్స్ట్ విధిలింగులో చూసుకుంటే చయయేత్. ఏంటి? చయయేత్. అంతేనా? చయయేత్ ఎలా వచ్చింది? చాలా వృద్ధి జరిగి చీకి వృద్ధి చై అయింది, చై నుంచి చాయ్ అయింది. చాయ్లో ఏమైంది? ఆకారం ఉంది అక్కడ, దీర్ఘాన్ని హ్రస్వం చేయమని చెప్పింది ఒక సూత్రము, మితాం హ్రస్వ. అనా ఆ గణంలో ఉన్నటువంటి ధాతువులకి హ్రస్వం చేసుకో అని చెప్పింది. ఆ గణములో ఎన్ని ధాతువులు ఉన్నాయని చెప్పుకున్నాము? 7 ధాతువులు. ఉత్తమం. సో ఇప్పుడు ఈ చీ ధాతువుకి ఏంటి? చకారం అయిపోయింది, చయ అయింది. తర్వాత ఇక్కడ మనం చేసేది ఆత్మనేపది కాబట్టి సీయుట్. విధిలింగులో ఎవరు వస్తారు? సీయుట్. సీయుట్ సుట్టు. అవునా? ఆ సుట్టు మొత్తము లోపిస్తుంది. మొత్తం లోపిస్తుంది దాన్ని ఏమన్నాము? లుక్ అన్నాం. తర్వాత ఇంకా ఇక్కడ సీయుట్ లో ఏం మిగిలింది? ఈ తర్వాత ఇక్కడ తకారం ఉందండి. సో తకారానికి మనం మూల ప్రత్యయం ఏంటి? తిప్పు కదా, తీ ఉంటది కదా. మరి తు ఎలా వచ్చింది అంటే అది గిత్తులకారం. అవునా? ఇతశ్చ వచ్చేసి దాన్ని ఈకారాన్ని లోపం చేస్తుంది, అందుకని అలా వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు తకారం ఉంది. తకారం ఏంటది? తకారం అంటే కరెక్ట్, వలాది. అంతే, కరెక్ట్. సో వలాది ప్రత్యయం, వల్ల ఆదిగా ఉన్నటువంటి ప్రత్యయం కాబట్టి లోపోవ్యోర్వలి అని వచ్చి అకార లోపం చేస్తుంది. ఈత్ అయింది. ఈత్కి చయాలో ఆ ఉంది. ఈ రెండు కలిపితే ఏమైంది? గుణమైంది. ఉత్తమం. సో చయ ఏత్ అయింది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ చయ ఏత్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఆకారాంతంగా మారింది చీ ధాతువు. అవునా? సో ఆకారాంతం ఎప్పుడైందో అది ఎవరు వస్తారు? నిత్యపరంగా ఉంటే పుక్కు వస్తుంది. నిత్యపరంగా ఉంటేనే పుక్కు వస్తుంది, వేరే వాటికి రాదు. ఓకేనా? ఎత్ నిత్యపరంగా ఉంటే అని చెప్పుకున్నాం మనం. నిత్యనే పుక్కు వస్తుంది అని చెప్పుకున్నాం. అవునా? తర్వాత చపయేత్. తర్వాత చయేత్. చయ తర్వాత ఈత్. ఈ కలిపి ఏ. ఈ కలిపి ఏ అయిపోయింది, చయేత్. అర్థమైందా? అలాగా వచ్చినాయి. సో ఇదంతా కూడా ఇదంతా కూడా ఏంటిది? పరస్మైపదికే. ఓకే, ఇప్పుడు ఆత్మనేపదిలో ఏం చేసాం మనం ఇక్కడ? యాక్చువల్గా అన్ని చేసేసామా ఇక్కడే? విధిలింగ్ పరస్మైపది చేసినాం ఇక్కడ. ఇక్కడ సారీ, పరస్మైపది పైన ఈత్ కాకుండా ఇత్ అనమాట ఇది. ఓకే, ఇత్.
ఓకే. సో ఇక్కడ యాక్చువల్గా ఏం మిగిలింది? యా సుట్టులో యా మిగిలింది, అవునా? అవును యా అవునండి. సుట్టులో నుంచి యా మిగిలింది. యాకి ఆదేశం ఏంటి? ఆ యాకి ఆదేశం ఈ ఈ య్. యు, ఈ ఈ యు. య్ అలా చేసుకున్నాం మనం అది. ఓకే, ఈ య్ మళ్ళా సేమ్ అదే వస్తుంది, కాకపోతే మనకి యా సుట్టు తీసుకొస్తాం ఇక్కడ పరస్మైపదిలో, సరేనా? అంటే దీర్ఘాకారం బదులు హ్రస్వం వస్తుంది. హ్రస్వం వస్తుంది అంతే. ఇక్కడ యాకి ఈ య్ రావాలంటే ఇక్కడ ఏముండాలి? ఎవరితో డిపెండ్ అయి ఉంటుంది అది? అజంతాంగం అదంత ఆ, ఉండాలి. అదంతాంగం. అజంత అజంతంగా కాదు, అదంత. అదంత అదంతాంగం. అజంత అంటే చాలా వేరియేషన్స్ వచ్చినాయి మళ్ళీ, అది రాదు. అవును. జస్ట్ అకారమే, అది కూడా హ్రస్వకారమే ఉండాలన్నమాట. ఓకే, అదంతం, అందుకే అదంతం అంటాం, లేదంటే అదంతం. అకారాంతం, అదంతం. ఓకే, ఉమ్. అదంతాంగం ఉండాలి. సో అదంతాంగం ఉంటేనే యాకి ఈ మారుతుంది, లేదంటే యా అలాగే ఉంటది. ఇక్కడ ఊ ఉందనుకోండి, అవునా? ఊ అనే వికరణ ప్రత్యయం ఉంది, ఎక్కడ వస్తుంది? తనాదిభ్య. తనాది, ను. తనాది గణానికి ఏంటి? తనాది క్రీభ్య ఊ, అవునా? ఓ. తనాది క్రీభ్య ఊ. ఊ వచ్చింది, ఊ వచ్చింది. ఇక్కడ యా ఉంది, యా సెట్ ఉంటది కదా. ఏ గణం అవునండి. చేసినా మనకి విధిలింగ చేస్తాము. అవును. అబ్బా. ఉమ్. ఏది చేసినా ఏ లకారము చేసినా, ఏ గణము చేసినా విధిలింగ చేస్తాము, అవునా? సో ఇక్కడ గణం ఏంటిది? ఇది తనాది గణము. తనాది గణానికి కూడా విధిలింగ చేస్తాం కదా. లకారాలు 10 లకారాలు చేస్తాం ఏ గణం తీసుకున్నా కూడా కదా. అవునండి. కాబట్టి యాసెట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఊ ఉంది, ఊ ఉంది కాబట్టి యాకి ఈ య్ ఆదేశం వస్తుంది అప్పుడు. రాదు. ఉమ్? ఏమండి? రాదు. రాదు, రాదండి, ఊ ఉంటే రాదు. రాదు. ఏముంటే వస్తుంది? ఉమ్. ఏముంటే వస్తుంది? అదంతాంగం. అదంతంగా ఉంటేనే వస్తుంది. ఓకే, అదనమాట. అందుకే అదంతంగాలు ఉండేవి ఏ గణాలు? అదంతంగాలు ఉండేవి ఉమ్. 1, 4, 1, 4, 6, 10 అని చెప్పుకున్నాం కదండి. వాది ఏంటి? భువాది, పదాది, దివాది, ఉమ్. తుదాది, చురాది. తుదాది, ఆది చురాది. తుట్టు తుదాది ఇప్పుడు గణం దీంట్లో తుదాది. తనాది గణం వచ్చిందా? వచ్చింది. ఆ రాలేదండి. తుదాది తనాది గణం తనాది గణం రాలా, వస్తే రాలా. మరి ఇక్కడ ఇయ్య రావాలి కదా, రాలే కదా. అవునండి, రాలేదు. రాలేదు. అది అర్థమైందా? ఓకే, వాది తుచ్చు కదండి. అంతే. తుచు, ఆ, తుచ్చు కాదు. తుచ్చు అంటే మళ్ళీ చుతో ఏముంది? ఏం లేదు గణం. అవును. తుట్టు వాది తుచ్చు. ఓకే అండి. తుచు. సో ఇక్కడ చయ యతే ఆత్మనేపదం. తకారం కదా, మూల ప్రత్యయం ఏంటి? తా. తాకి ఏముంది? తాకే కృతాత్మనేపదాన హితాత్మనేపదన టేరే. తర్వాత చపయతే, అవునా? ఇక్కడ పకారం అవునండి. ఎందుకు వచ్చింది? ఇది ఆకారాంతంగా మారింది కాబట్టి. ఛీ అనే అవును. ధాతువు ఆకారం ఆకారంగా మారుతుందని చెప్పేసి ఏ సూత్రం చెప్పింది? అది స్పృణు వస్తుంది. ఛీ చీస్ ఛీ స్ఫురోర్ నౌ. చీస్ ఛీ పురవర్ నౌ. స్ఫురోర్ నౌ. ఛీ అనే ధాతువు ఒకటి, స్ఫుర్ అనే ఒక ధాతువు, స్ఫుర్. స్ఫుర్. అవునండి. ఓకే, ఈ రెండు ధాతువులకి నౌ అంటే నిత్యపరంగా ఉంటే. ఓకే, నిత్యపరంగా ఉంటే ఏమొస్తుందంట? ఆకారం వస్తుంది. ఆకారం వస్తుంది. అంటే ఇప్పుడు స్ఫుర్ అనే ధాతువు మనకి వేరే గణం నుంచి ఉందనుకోండి, అప్పుడు ఏంటి ఇక్కడ చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? నౌ నిత్యపరంగా ఉంటుంది దీనికి. అంటే ఇదేంటిది? వికల్పము. అర్థమైందా? అవునండి. అది వేరే గణం అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటి? నౌ అంటే నిత్యపరంగా ఉండడం అనమాట. సో అవునండి. నిత్యపరంగా ఉందంటే ఇది వికల్ప రూపం వచ్చింది దీనికి. అర్థమైందా? అర్థమైంది. అది. సో వికల్ప రూపం అంటే ఆ గణానికి ఉన్నటువంటిది అదో రూపం వస్తుంది, మళ్ళీ ఈ నవ్వుతో ఒక రూపం వస్తుంది. అవును. నిచ్చినప్పుడు స్ఫురి వస్తుంది అనమాట. అక్కడ ఏమొస్తుంది? స్ఫుర్ అనేది పూరి స్ఫురి పూరి. వస్తుంది. అది అక్కడ గుణం కాదు, తెలుసు కదా. గుణం అవుతుందా అవ్వదా? స్ఫుర్ అనేది అవుదా? కావాలి, అవుదా? స్ఫుర్ అనేది ఎందుకు గుణం స్కోర్ అవుతుంది? కావాలి. ఎందుకు? అవును. ఇక్కడ స్ఫుర్ అనేది ఉంది, ఇక్కడ ఉపధ ఇది కదా. ఉపధాలు అవును. ఉన్నప్పుడు గుణం కావచ్చు అని చెప్పుకున్నాం కదా. పుగంత లఘుపదస్య చ. అవును. సో అప్పుడు ఏమవుతుంది? స్పోర్ అవుతుంది. స్పోరి, స్పోరు. స్పోరి, స్పోరయ, స్పోరయతి, స్పోరయతే, అవునా? అవునండి. అవునండి. ఓకే, సో చపయతే. తర్వాత ఈ నిచ్చి అనేది వికల్పం కాబట్టి చయతే, అవునా? అది లట్లకారం అయిపోయింది. సో లోట్లో చూసుకుంటే చయయతాం, అవునా? ఇక్కడ అవునండి.
తాం ఎందుకు వచ్చింది? ఆతాం. ఆతాం అనేది ఉంది మనకు, అవునా? అవునండి. ఆతాం ఉంది కాబట్టి ఇక్కడ యకారానికి లోపం కాలేదు. అర్థమైందా? అవునండి. ఉమ్. కాలేదు, మరి ఏమైంది అది? చయ యాతాం రావాలి, యాక దీర్ఘం రావాలి, అవునా? చయ అవును. అవును. యాతాం. ఇక్కడ ఆ అవును. ఉంది కదా, యా అవునండి. రావాలి. ఇక్కడ కూడా అంతే, చెప్ప యాతాం. ఇక్కడ చయతాం, చయాతాం అలా రావాలి, అవునండి. అవునా? అవును. అంతే కదా. అంతేనండి. ఉమ్. కానీ ఇప్పుడు మనం ఆతాం చేయట్లేదు, ఏం చేస్తున్నాం? లోట్ లకారం చేస్తున్నాం. లోట్ లకారం అవును. చేస్తున్నాం కాబట్టి అది రాదు, అవునా? ఓకే. లోట్ లకారంలో ఏంటిది? జస్ట్ తానే చేస్తున్నాం, అవునండి. అవునా? తానే చేస్తున్నాం. తాకి ఏమైపోయింది? టితాత్మనే పదానాం టేరే ద్వారా ఏకారం వచ్చింది. ఈ అవునండి. ఏకారానికి ఆమేతః ఆమెత. వచ్చారు, ఆమ్ వచ్చింది ఆమె. కాబట్టి అలాగా తాం వచ్చింది. కానీ ఆ తాం నుంచి తాం కాదు అది, ఓకేనా? అవునండి. అది తాం వచ్చింది. ఆ తాంలో వస్తే ఏమవుతుంది? ఇక్కడ యాకి దీర్ఘాలు వస్తాయి, ఇవన్నీ దీర్ఘాలు వస్తాయి, యాతాం వస్తుంది. అర్థమైందా? అవునండి. అర్థమైంది. అది ప్రథమకి ఏకవచనానికి ద్వివచనానికి తేడా ఏంటి? అక్కడ యతాం ఉంటుంది, అక్కడేమో యాతాం ఉంటుంది. కరెక్ట్. అర్థమైందా? కరెక్ట్. అర్థమైంది. తర్వాత ఇక్కడ ఏకారం వచ్చేస్తుంది అప్పుడు, అవునా? ఆత్మనేపది అయితే రాదు, కానీ వేరే దానికి వస్తుంది, ఉత్తమం. సో చయయతాం, చపయతాం, చయతాం, ఓకేనా? ఓకే అండి. తర్వాత లంగ్లో చూసుకుంటే ఏమైంది? కడజాతి. చపయత, చయయత, చయయత, చపయత, అవునా? ఓకే అండి. తా ఓకే. ఎందుకు? ఆత్మనేపది కదా, అందుకని, అవునండి. అవునా? తర్వాత చయత అయిపోయింది. విధిలింగలో చూసుకుంటే ఏమైంది? ఇక్కడ చయయేత, అవునా? సో అవునండి. చయయేత, చపే. చపయేత, చయే, చయేత. అది. ఆత్మనిది కాబట్టి అదే పరస్మై అయితే తూ వస్తుందండి. త్ హల్ వస్తుంది కదా. అవునండి. చయయేత్, చపయేత్, చయేత్, అలాగా. అవునండి. ఉత్తమం, అంతే. సో ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఏంటనేది టకటక చెప్పొచ్చు కదా. అవునండి. సో ఇదంతా కూడా మనము ఇవి చూసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏమైనా చేద్దామా? ఇంకోటి ధ్రి ధాతువు చేసుకున్నారు కదా, అసలు ఘ్రీ ధాతువు, అవునా? సో ఘ్రీ అనేది ఏంటిది? ప్రస్రవణే, అంటే బొట్లు బొట్లుగా కారడం అనేది చూసుకున్నాము, అవునా? అవునండి. బొట్లు బొట్లుగా పడటము అలాంటిది, అవునా? గ్రీ అంటే మహాప్రాణం అండి. మహాప్రాణమే. సో ఇప్పుడు గ్రీ తీసుకుంటే మళ్ళీ దానికి వేరే అర్థం ఉంటుంది. ఇప్పుడు వచ్చేది గ్రీ, ఓకే. గ్రీ విజ్ఞానే. విజ్ఞానే అంటే ఏంటి? తెలుసుకోవడం. ఏం తెలుసుకోవడం మరి? విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం, అవునా? విశేషమైన జ్ఞానాన్ని తెలుసు. అవునమ్మా. సో అది చేద్దాం, అదొక్క దాదు. చేద్దామండి. బోల్డ్ టైం బాగానే ఉందండి. ఉంది, ఇంకా బోర్డు టైం బోల్డ్ ఉంది. టైం ఉందండి. ఇంక 3 చేయొచ్చు మీరు. ఓకే ఓకే. యా. సో ఇప్పుడు మనకి ఈ 4వ ధాతువు, ఇది 4 నంబర్ వేసుకోండి. యాక్చువల్గా ఇందులో 2 అయినాయి, ఇది 3వది రాద్దామా? దానికి రూపాలన్నీ రాసేద్దామా? ఒక దగ్గర అన్ని ఎందుకండి? ఉంటాయి మీకు. ఉమ్. ఇది 2 అయినది కదా, సో 3వది రాద్దాం. ఎవరు ఇంకా ఏమి చెప్పట్లేదు ఎవరు? అందరు ఉన్నారా? ఉన్నామండి. ఉన్నాం మేడం, ఓకే. అందరూ ఉన్నాం. ఘ్రీ ప్రస్రవణే, ప్రస్రవణే. ఇక్కడ ప్రస్రవణే రావాలా, అణ రావాలా? అనానే. ఎందుకండి? ఎందుకంటే ఇది రేప. దశాభ్యాం నోనః. రేప, ఫస్ట్ రేప ఉందా లేదా? రేఫా ఉంది కదా. రేప ఉంది కాబట్టి దశాభ్యాం నౌనహతో వచ్చిందా, లేకపోతే ఇంకా వేరే సూత్రంతోనా? అట్కుప్వాం నుం. దాంతో వచ్చింది. ప్రస్రవణి అంటే ఏం చెప్పుకున్నాం మనము? ప్రసరవణ అంటే బొట్లు బొట్లుగా పడటం, బొట్లు బొట్లుగా పడటం, లీక్ అవటం. మరి విజ్ఞాని అని కూడా చెప్పారు. అది వేరే అల్ప అది ప్రాణం. మామూలుగా ఇది ఒత్తుగా. ఓకే.
కానీ ఇక్కడ కవిత ఉమ్, ఇప్పుడు ప్రస్రవణలో నకారము ఉమ్. అది రషాభ్యాం నోనః అనువృత్తి అట్కుపాం అది నుమ్ము కదా, అట్కుపాం అనువృత్తి నుమ్ము కదా, అలా అలా కదా అది. అట్కుప్వాంనంతోని వచ్చింది. దానికి ఎవరు అనువృత్తి? రషాభ్యాం నౌనః. అనువృత్తిని తర్వాత అలాగా చెప్పుకుందాం. రివర్స్ లో చెప్పాలా? ఓకే. అంతే. ఫస్ట్ మనకి అక్కడ సూత్రం ప్రాప్తించింది ఏంటి? అట్కుపాం నుమ్మన అది ఆ, అది ఎలా వచ్చింది మరి? దానికి ఏం చూసుకోవాలి? అనువృత్తి. రషాభ్యాం నోనః. అది ఓకేనా? ఓకే. యా. సో ఇప్పుడు మనకి ఘ్రి అనేది వచ్చింది. ఘ్రి అనేది ఏమైంది? ఘ్రా అయింది. సో ఘా. ఇప్పుడు రీకి మనకి వృద్ధి చేస్తాం, అవునా? ఇకారాంత ఉకారాంత రికారాంత ధాతువులకు ఏం చేస్తాము? నిచ్పరం వృద్ధి. వృద్ధి. నిచ్ అనే ప్రత్యయము దాన్ని ఇత్ చేసినటువంటిది ఏంటిది? నిత్, అవునా? నిత్ 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 పరంగా ఉంది కాబట్టి అచోయినితి అనే సూత్రం ద్వారా వృద్ధి జరుగుతుంది. సో అప్పుడు ఏమైంది? అది ఘార్. ఏమైంది అది? ఘార్. ఆరు. అవును. తర్వాత ఘారి, అవునా? సో ఘార్ అవును. నుంచి ఘారి. సో ఘారి ఇక్కడ నుంచి నిశ్చితో కలిపి ఘారయ. నిశ్చితో కలిపి సో ఇప్పుడు ఘార్ ఉంది కాబట్టి మనకి ఇంకేం కావాలి? గారు ఉంది కాబట్టి నిచ్చండి పక్కన. అంతే, నిచ్చి ఉంటది కాబట్టి అలా అయ్యింది, అవునా? సో గా ఘారయతి ఏమొచ్చింది? ఘా ఘారయతి. గారయతి. గారయతి ఘారయతి. ఇప్పుడు లట్ అయిపోయింది. లోటు చెప్పండి. అమ్మ ఘా గారయతు. ఘారయతు. తూ లేదా తాత్, అవునా? అవునండి. తుకామ తాత్ కూడా వస్తుంది అందులో, అవునా? ఓకే. లంగ్ ఆ, అగారయత్ లంగ్ కాదు. అగారయత్ ఘారయతాత్ అనేది ఆశిషి. గారయతాత్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు లంగ్ చెప్పండి. అఘారయత్ అగారయత్ అగారయత్ అంటే ఆవిడ ఒప్పుకోరండి అఖిల్ వారు. ఆ, ఏం చెప్పాలి? అఘారయత్ అగారయత్ అంతేనా? అది అగారయత్ అది అగారయత్. రెండు రకాలుగా చదవచ్చు అని చెప్పారుగా. ఎట్లా చెప్పొచ్చు? ఎట్లా చెప్పొచ్చు? రెండు రకాలు. ఏమి రెండు రకాలు? ఆహా ఆపకుండా అది రైట్. ఆపకుండా మొత్తం చెప్పాలి. చదవాలని చెప్పారు, తర్వాత ఇట్లా చెప్పారు. కరెక్ట్. అది అఘారయత్. ఓకే, అఘారయత్ ఇట్లా కంప్లీట్ గా చెప్పేసారు. అఘారయత్ అట్లా చెప్పొద్దు. అఘారయత్ అట్లా చెప్పొద్దు. ఆపట్లేదు కానీ కొంచెం పాజ్ ఉంది అక్కడ. అఘారయత్ అఘారయత్ అట్లా వస్తుంది, అట్లా రావద్దు. ఏం రావాలి? అఘారయత్. అఘారయత్ ఒకేసారి కంటిన్యూ చెప్పాలా? కంటిన్యూ అవునండి. లేదంటే అఘారయత్. అగారయత్ అంటే పెళ్లి ముహూర్తం వచ్చి టైం అన్నప్పుడు అలా స్పీడ్కి వెళ్తాం, అలా వెళ్ళాలి. అదే. సో ఇప్పుడు లంగ్ అయిపోయింది. విధిలింగ్ చెప్పండి. విధిలింగ గారయత్ ఘారయేత్. గారయత్ ఆ రాదు బాబు గారయత్ అవునండి. అవునండి. సారీ అండి మునిగారు. గారయత్. ఏత్. ఉత్తమం. ఓకేనా? అవునండి. అయిపోయింది. ఆ. ఏమైపోయింది? 1:4:10 కాదు, పరస్మైపది అయిపోయింది. ఆత్మనేపదికి రండి. ఓకే. ఓకే ఘారయ యథ. ఘారయతే. యతే. తర్వాత తాత్. తే గారయత. గారయతాత్ లోటు లోటు తీసుకుంటాం మనం ఇప్పుడు. గారయతాత్ ఫస్ట్ ఏంటి? ఘారయ గారయతాం తు. మళ్ళీ చెప్పండి. ఘారయతు. లోటు కదండి గారయతో. పరస్మైపది కాదు కదా. పరస్మైపది కాదు, తూ రాదు కదమ్మా. ఆత్మనేపది. కరెక్ట్. ఉత్తమం. సూపర్. ఆత్మనేపదిలో తాత్ తాత్. గారయతాం తాం గారయతాం తాత్ కాదు తాం. తాం తాం ఘారయతాం. తర్వాత అగారయ అగారయత అంటే ఆమెత అంటున్నారు అంతేనా? అంతే. అఘారయత. ఇక్కడ ఆకారం పెట్టడమేనండి. తర్వాత గారయేత ఘారయేత. ఉత్తమం. ఏత. అయిపోయింది. అంటే విధిలింగ చేశారు. అంతే. మీరు అలా రోజు చేస్తారంటే మాకు ఇంకా చదవక్కర్లేదు. ఇప్పుడు మీరు సెమికోలన్ మీరు చదువుతున్నప్పుడు ఇక్కడ రూపము ఎట్లా వస్తుంది? ఆ సూత్రాలతో పాటు మనస్సులో రావాలి. ఓకే. సో ఘారయతే అన్నప్పుడు టితాత్మని పదానాం టేరే. ఇప్పుడు ఘార ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే వృద్ధి జరిగింది. వృద్ధి ఎందుకు జరిగింది?
రికారం నిత్తుపరంగా కాబట్టి ఉంది రీకి ధాతోహు నిత్తు పరంగా ఉంది. ఎవరున్నారు? నెట్ ఉన్నది నిత్ కాబట్టి నిత్తు పరంగా ఉంది. వేటికి నిత్తు పరంగా ఉండాలి? అప్పుడు వృద్ధి ధాతువులకు ధాతువులు ఎలా ఉండాలి? ఈ ఊరి రీక్ రీక్ ఈ ఊరి రీ- ఈ ఊరిలకి ఇక్కు ఇక్కు అది అనాలి. రీకి ధాతోహు అనాలండి దానికి. ఈ ఊరిలకి ఉండాలి. రీత అవును. ధాతువు కాదు. రీత ధాతోహు కాదా? కాదు కాదు రీత ఓకే, కాదు, అది ఓకే. రీ కాదు, అది రీ. అవును. ఉమ్. సో అలాగా. తర్వాత తర్వాత ఇంకేంటి? అంతే, ధారయతే. సో ఘారయతే. తర్వాత ఘారయతాం. తాం ఎందుకు వచ్చింది? పితాత్మ తాం అంటే ప్రధానం పేరే వరకు అంతవరకు ప్రధానం వచ్చింది. పేరే ఏకారానికి వరకు ఆం వచ్చిందండి. ఆమేత తర్వాత ఆమేత ఆమేతః. ఆమేతః. ఆమేతః చెప్పుకుంటారా? ఏత ఆమ్ అంటారా? ఆమేత. ఆమేత ఏతాం ఏతాం సారీ ఏతాం కదా, ఆమేతః అని. ఆమేత అని. కానీ ఆ వచ్చే ప్రక్రియ ఏతాం. ఏకి ఆమె వచ్చిందని చెప్పు. ఉమ్. కానీ మన సూత్రం ఉంది ఏంటి? మనం వేరేది తీసుకురావద్దిగా. అది ఆమేత. ఆమేతః. అదే. ఉమ్. ఓకే, నెక్స్ట్ దండి రాసుకోండి. ఘ్రీ. ఘ్రీ కాదు, గ్రీ. ఏమనాలి? ఇది గ్రీ. గ్రీ. గ్రీ విజ్ఞానే మొదట్లో చాలా స్లోగా వెళ్ళింది, ఇప్పుడు మంచి స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు. కదా. ఒక క్లాస్ లో ఒక ధాతు అయ్యేదండి. ఇలాంటిది మీరు ఇప్పుడు ఒక 30 ధాతువులు అయిపోతున్నాయి ఒక క్లాస్. 30 ధాతువులు అయిపోతున్నాయా? ఎక్కడైతున్నాయి? అవుతాయండి ఈ స్పీడ్ లో వెళ్తే. ఓకే, విజ్ఞానే. లేదు, ఆవిడ స్పీడ్ పెంచడానికి మనం బ్రేకులు వేస్తున్నాం, లేకపోతే స్పీడ్ పెరుగుతుంది. విజ్ఞానం అంటే ఏంటి? విశేషంగా తెలుసుకోవడం. తెలుసుకోవడం. విశేషమైన జ్ఞానం. ఉమ్, విశేషమైన జ్ఞానం, విశేషంగా తెలుసుకోవడం. అర్థం చేసుకోవడం. విశేషంగా తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం. తర్వాత కామా పెట్టుకొని అర్థం చేసుకోవడం అంటే సరిగ్గా అర్థం చేసుకోవడం అన్నమాట. దేనికి ఎలా ఉండాలో అలాగే అర్థం చేసుకోవడం. యథాభూతం. యథార్థ జ్ఞానాన్ని యథాభూతం. ఉమ్, యథాభూతం ఉన్నది ఉన్నట్లుగా. ఉమ్. ఉన్నది ఇప్పుడు ఉన్నట్టే గ్రీ యథార్థ ఏమైంది? జ్ఞానం. ఇంకా ఇక్కడ నుంచి యథాభూత మీరుగా జ్ఞాన దర్శనం. అమ్మ ఒక్క నిమిషం ఇక చాలు. సో ఇప్పుడు గ్రీ ఉంది. సో గ్రీని ఏం చేస్తాము మనము? గ్రీ అనే ధాతువు కదా. సో గ్రీకి నిచ్చె తీసుకొస్తాము, ఇంకా పాత రూపం. నిత్య ఉమ్, నిత్య ప్రత్యయం తెచ్చినప్పుడు అదే ఇప్పుడు అది ఇక్కడ ఏం ఏమైంది? రాస్తారు? దాని కింద నిత్. నిత్ అయింది. అచోయ్ నిత్ నిత్ ద్వారా అయితే వృద్ధి. నిత్ అయితే వృద్ధి జరుగుతోంది. ఇక్కడ రాసుకోండి, నిత్ వృద్ధి. నిత్ వృద్ధి. ఆ సూత్రం రావాలి మీకు. ఇంకా నిత్ అనగానే ఇంకా మొత్తం కంప్లీట్ గా అచోయ్ రాకుండా నితి. అంతే. సో ఇప్పుడు అది ఏమైంది? గారు. ఏమైంది అది? వృద్ధి. గార్ గారు. గార్ ఉమ్. గారు ప్లస్ ఈ ఈ ఏమైంది? ఇంకా గారి. గారి గారి. ఉమ్. నోరు వృద్ధు. అమ్మ సూపర్ చెప్తున్నా. ఓకే. వ్యాకరణంలో గారి. విజ్ఞానం గారి తర్వాత ఇక్కడ ఎవరుంటారు? షప్ ఉంటది. సో కాబట్టి ఏమైతుంది? గారే. గారెలు వచ్చేసింది. గారే. అది ఇక వండిపోయింది, వండినట్టు అయిపోయింది. గారే వచ్చేసింది. గారే గారై. ఆ? ఇప్పుడు అమ్మ, గారయ్య. గారయ. గారయ్య. గారయ్య గారై ప్లస్ ఆ గారయ్య. ఉమ్. ఇప్పుడు ఇక ఆగండి. పాతైందా? టవర్ పుడుతుంది. ఇప్పుడు తినడానికి మొదలు పోవాలి. ఇప్పుడు గారేతి ఏం లెక్కరం అడిగారా? తిప్పు. గారే వరకే మేము చెప్పాలన్నారు కదండి, తర్వాత మీరే చెప్పాలి కదా. సో ఇప్పుడు చెప్పండి ఇక. గారయతి. గారయతి. ఉమ్. అతడు గారెలు తిన్నాడు. అయ్యయ్యో. అది కాదు, విశేషంగా తెలుసుకుంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఆగండి. మనం తప్పు చేసినాం. ఇది జస్ట్ ఆత్మనేపది అని ఇచ్చారు. ఒక నిమిషం ఆగండి. సారీ, ఇక్కడ నిత్య కాదమ్మా, ఇది జస్ట్ ఆత్మనేపది. ఒక నిమిషం. పది ఇక్కడ ఆత్మనేపది రాసుకోండి. గ్రీ అనేది ఆత్మనేపది మాత్రమే. అంటే ఏ గణంలో నుంచి వచ్చినట్టు ఇక్కడ? ఇది రెండు కదా, ఉభయపది. అవును, ఒక నిమిషం ఆగండి. గ్రీ అనేది ఏ గణం నుంచి వచ్చినట్టు ఇప్పుడు? జపాది గణం. అది కాదు, ఆత్మనేపదికి రెండు గణాలు చెప్పాను. ఆకస్మీయ, ఆగర్వీయ. ఆగర్వీయ కదా. ఆగర్వీయ ఎలా ఉందో
ఆకస్మియలో ఉందో చూడాలి మనం. ఓకే, రెండిట్లో నుంచి ఏమవుతుంది? ఆత్మనేపదులే వస్తాయి. ఈ రెండు గణాలకి ఆత్మనేపది మాత్రమే వస్తుంది. ఓకే, తిప్పు దగ్గర ఏం రాస్తారు? తా రాసుకోండి. సారాయాలి. ఉమ్. తా రాసేసి అయిపోయింది, అంతే. ఇంకా ఇక్కడ మీరు ఇప్పుడు చెప్పలేదు కదా, ఇప్పుడే మీరు చెప్తున్నారు కదా, తా రాస్తాం. తా గారయతే. రాస్తే టిత ఆత్మనేపదాన్ని టేరే చేస్తాం, అంతే. గారయతే. గారయతే అవుతుంది అంతే. అవునండి. అది మీరు చెప్పినంత వరకు రాయమండి, మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి రాసాం. అవును. ఇక్కడ అంతవరకు ఏంటది? వెయిటింగ్. ఏం రాసుకుంటారు ఇక్కడ? ఇది ఏ గణమై ఉంటది? నిత్య వచ్చింది కదండి, చురాది గణమే కదా. ఉమ్. నిత్య వచ్చింది కదా. అంతర్గణము, అంతర్గణం గురించి మాట్లాడుతున్నాము. అదే మీరు రెండు చెప్పారు అంతర్గణమా కదండి. అంటే ఆకుస్మియ ఆగర్వీయ గ్రీ ఆకుస్మియాలో మరి గ్రీ ఏది ధాతు. వస్తుందో అదే మాకు అదే ధాతువులు ఇన్ననే చెప్పారు కానీ ఏ ధాతువులు అని చెప్పలేదు కదా, అందుకని చూడాలి. చెప్పలేదు. అవును, అంటే దాంట్లో చాలా ఉన్నాయి. ఈ గర్భధాతువుకి గృహ విద్యానే. సో ఇది ఆ, ఆకస్మిక గణం అండి. సో దీంట్లో ఎక్కువ ఉన్నాయి అనమాట. 50 ధాతువులు ఉన్నాయి. సో ఇది ఆకస్మిక గణం. ఇది రాసుకోండి ఇక్కడ, ఆకస్మిక గణం అని రాయండి. ఆకుస్మియ. ఆకుస్మియావా ఆకస్మియ అనగానే ఏం చెప్తారు మీరు? ఆత్మనేపది. ఆగర్వీయ అనగానే ఏం చెప్తారు? పరస్మైపది. అమ్మా, ఆత్మనేపది. రెండు ఆత్మనేపది. ఆత్మనేపది. రెండు ఆత్మనేపది కరెక్ట్. ఇప్పుడు ఇది బాగా ఒక నిమిషం. ఇప్పుడు మనకు ఉన్నటువంటిది గ్రీ ధాతువు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెండు కూడా ఆత్మనేపదులే. ఈ గణాలు రెండు కూడా ఏం చెప్తున్నాయి? ఆత్మనేపది ధాతువులు మాత్రమే వస్తాయి అని చెప్తుంది. ఓకే, కానీ ఇప్పుడు మనకున్న గారయతే అనే ధాతువు ఎక్కడి నుంచి వచ్చింది? రెండిట్లో నుంచి ఏ గణము? ఆకుస్మియ అని ఆగర్వీయ. చెప్పారు. మ్మ్. రాశారు కూడా. అంతే కదా. గారయతే అనేది ఆకుస్మియ గణం. అర్థమైందా? ఇక్కడ బాణాలు చూస్తున్నారు, అన్ని బాణాలు. చెప్తున్నామని. ఏ బాణం దేనికుందో చూసుకుంటున్నారా? చూస్తున్నాం. అది ఎక్కడ ఆకుస్మియ. తగ్గుతుందో అర్థమైతలేదు. అయ్యో, ఫిట్ టు స్క్రీన్ పెట్టుకోండి. ఆ, ఓకే. అబ్బాయి ఆకస్మియ ఎట్లా వచ్చింది మరి ఇది? అంటే నా గణంలో ఉన్నటువంటిదా? అంతర్గణాలండి. అంతే. చురాది గణాలు సరే అంతర్గణాలు రాసుకున్నారు కదా, 6 అంతర్గణాలు రాశాను కదా, అందులో ఇది ఒకటి. రాసామండి. ఆ. ఏం రాశారు చెప్పండి? ఆకుస్మియ ఆగర్వి ఆకుస్మియ ఆగర్వీయ ఆ, ఆకృతి. ఆ, ఆదృశీయ. ఆదృశ్యాలు ఏమవుతుంది? ఓన్లీ అదృశ్యలో 50 ధాతువులు ఉన్నాయని చెప్పారు. సో దాంట్లో ఏమైతుంది? అది కూడా చెప్పండి. తర్వాత ఇందులో ఏమైందో చెప్పారు. సరే, చెప్పండి. నా పేర్లు చెప్పండి. సరే, చెప్పండి. కాణ్యాది, ఉమ్, జపాది, ఉమ్, బిదాది. అంతే. భిదాది. జపాదిలో మితాన్ హ్రస్వ సూపర్. అంతే. ఇప్పుడు మనకి ఏమేమి వస్తున్నాయి అవన్నిటికీ రాసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇందులో ఘటాది అనేది లేదు కదా. ఘటాది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అది వేరే గణాలు, ఇక్కడ నిచ్చులో కాదు, చురాది గణంలో కాదు, అన్ని గణాలకి వేరే దాంట్లో. సో సరే, ఓకే. అది వేరే గణాల నుంచి తీసుకున్నప్పుడు అంటే ఏంటి? నిజంతం కాకుండా మనం నిజంతం అనమాట. ఏది హేతుమతిచ చేస్తున్నప్పుడు అది వస్తుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఆకస్మియ అర్థమైంది ఇంతవరకు. ఆకస్మియ ఆగర్వీయాలో ఏమొస్తాయి? ఆత్మనేపదులే వస్తాయి నిశ్చంతంగా ఉన్నప్పుడు కదా. సో ఈ ఆకస్మియ ఆగర్వీయ దేంట్లో అంతర్గణాలు ఇవి? చురాది గణంలో. చురాది గణానికి అంతర్గణాలు. చురాది గణానికి అంతర్గణాలు ఏంటివి? ఆకస్మియ ఆగర్వీయ. ఆగర్వీయ. సో వీటితో ఏమి మరి అంటే ఏం చెప్పారు? ఆత్మనేపదులే వస్తాయి. ఆత్మనేపది. ఆగర్వీయాలో ఎన్ని ధాతువులు ఉన్నాయి? 6. హ్మ్? 6. 10. ఆగర్వీయాలు ఎన్ని ఉన్నాయి ధాతువులు? 10. 10. అక్కడ రాసుకోండి. 10. ఆకుస్మియలో 50 రకాల. 53. 53. ఆకుస్మియాలో 43 ధాతువులు ఉన్నాయి. 43 కదా. 43. 43. మొదలు గర్వధాతు దాకా ఉన్న ఆగర్వి. అంతే.
కుస్మీయ అంటే కుస్మ ధాతువు వరకు. ఓకే, ఇది ఆఖరి గర్భధాతువు దాకా. గర్భ ధాతువు వరకు అంతే. సో ఇప్పుడు ఈ కుస్మ ధాతువులో ఏంటి అంతవరకు ఉన్నటువంటి ఆ గణములో ఇది గ్రీ 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 కాదు గ్రీ గ్రీ నిగర. గ్రీ అంటే నిగర్ అనే వస్తుంది మళ్ళీ తినడం. ఓకే, అది కాదు. ఇదేంది గ్రీ. మళ్ళీ దీర్ఘాలు పెడితే చూడండి ఎంత లోపాలు ఏమవుతున్నాయి, అర్థాలు వేరేనే అయిపోతాయి. సో గ్రీ మహాప్రాణ గ్రహ అంటేనేమో కారడం అని వస్తుంది, గ్రీ అంటేనేమో తెలుసుకోవడం అని వస్తుంది. తర్వాత గ్రీ అన్నామనుకోండి నిగరని తినడం వస్తుంది. అందుకనే ప్రతి దాంట్లో చూడండి ఒక్కటి. ఓకే, సో ఇప్పుడు మనకి మహర్షి ఇక్కడ దీంట్లో ఇది జస్ట్ వినండి. ఓకేనా? సో ఇప్పుడు నేను గ్రీ నిగర్ అని అన్న ఇంతవరకు అయిపోయింది అందరిది రాసుకోవడము. మరి నేను రాసుకోలేదు, మేము తర్వాత రాసుకుంటాం. సరే, సో నేను ఇది పంపిస్తాను, అప్పుడు రాసుకోండి. ఓకే. ఓకే, ఇది సేవ్ చేసేసి అసలు యాక్చువల్గా వేరే ఫైల్ తీసుకుంటాను. ఒక్క నిమిషం, ఒక్కటి అది చెప్పేసి. ఇది పూర్తిగా రాయలే కదా, రూపాయలు మొత్తం రాసినాం. ఒకటే రూపం మేము. ఒకటే చేసినాం, ఇక మిగతాది మీకు తెలుసు కదా. రేపు రివిజన్లో అన్ని రాసేస్తాం అక్కడ. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నామంటే గ్రీ ఏంటి, గ్రీ గ్రీ అంటే ఏంటి? నిగరేనే గ్రీ అంటే మీరు మహాప్రాణం చెప్తున్నారండి. రాశాను అక్కడ బోర్డు పైన రాశాను చూడండి. గ్రీ అంటే మేము రాస్తాం కదా. గ్రీ అంటే గ్రీ ప్రస్రవణే అన్నారు. ప్రస్రవణే అంటే స్రవించడం. తర్వాత గ్రీ అంటే విజ్ఞానే. విజ్ఞానే. ఇది నిగరణే. నిగరణే అంటే తినడము మింగడము అట్లాంటివి అనమాట. మింగడం. సో అర్థమవుతుందా? అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి ఇప్పుడు గ్రీ అనే ధాతువు ఎక్కడుంది? చురాదిగణంలో ఉంది. గ్రీ అనే ధాతువు చురాదిగణము, గ్రీ అనే ధాతువు చురాదిగణము, గ్రీ అనే ధాతువు కూడా చురాదిగణంలో ఉంది. అయితే సో మహర్షి ఇలా పెట్టడానికి గల కారణం ఏంటి? సో ఇప్పుడు దీనికి వృద్ధి జరిగింది. గ్రీ ఉంటే ఘారు అయింది, అవునా? ఇక్కడ గ్రీ ఉంటే గారు అయింది. ఎనీవే వృద్ధి జరుగుతున్నప్పుడు మళ్ళీ గ్రీ అనేది ఎందుకు పెట్టుకున్నారు ఇక్కడ? గారు అయింది. ఎందుకు పెట్టారు అక్కడ? ఎక్కడైతే సెన్స్ కాదో, సెన్స్ కాని వాటికి ఏం చెప్పారు? వికల్పం. ఏమన్నారు? వికల్పం. వికల్పం. సో ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి? వికల్ప రూపము అంటే దీనికి 2 రూపాలు వస్తాయి. అర్థమవుతుంది? సెన్స్ కావటం ఏమిటమ్మా? సెన్స్ ఏంటిది ఇక్కడ? ఇప్పుడు గ్రీ పెట్టినా అంతే కదా, గారే వస్తుంది కదా. అవును, అర్థమైందా? రూపంలో చేంజ్ ఉందా? లేదు. లేదు. అర్థం చేంజ్ ఉంది, సరే. అర్థం ఎక్కడ పెట్టుకున్నా అంతే వస్తుంది కదా, రూపం కోసమే కదా ఇక్కడ అన్ని ఆ గణంలో పెట్టడానికి కారణం. అర్థమైందా? గణములో పెట్టడానికి కారణం ఏంటి? అన్ని ఒకే రూపాన్ని ఉంటున్నాయి, ఇదే ప్రాసెస్ లో ఉంది కదా. సో దానికి దీనికి ఒకటే విలువలు ఉన్నాయి, అర్థం చేయించడానికి అలా పెడతారు కదా. సో అర్థాలు వేరుగా ఉంటే ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, 10 గణాలలో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, అర్థంతో సంబంధం లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటి మరి? రూపం కోసం అన్నమాట. గణాన్ని విభజించింది దేనికోసము? రూపం కోసం. ఓకే, గణ విభజన ఎందుకు జరిగింది? రూపములో తేడాల కోసం. అర్థమైందా? సో ఘన విభజన జరగడానికి కారణము రూపములో తేడా. సో మరి ఆ రూపమే తేడా అన్నప్పుడు మరి ఇక్కడ 2 రూపాలు ఒకటేలాగా ఉంటే మరి దీంట్లో ఇది పెట్టడానికి కారణం ఏంటి? అవునా? ఇది గ్రీ అంటే రీతయుద్ధాతో వస్తుందా ఇక్కడ? అది కరెక్టే, కానీ ఒక నిమిషం వినండి. ఏదొచ్చినా కూడా రీతయుద్ధాతో వచ్చినా ఏదొచ్చినా కూడా మరి ఈకారం రావాలి. ఈకారం కాదు కదా అక్కడ వచ్చింది, గారు వచ్చింది, అవునా? సో ఇప్పుడు మనం ఏమంటున్నాము? రికారానికి 6 వచ్చింది, రీకారానికి కూడా 6 వచ్చింది. సో అప్పుడు ఏంటి సంగతి ఏంటి? ఎందుకు అని అంటే ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏదైతే ఉండదో, సెన్స్ కాదో, దానికి అర్థం ఏంటి? వికల్ప రూపం. అర్థమైందా? ఇది సెన్స్ అయిందా? సెన్స్ కాలేదు కాబట్టి దానికి ఏమని అర్థం కావాలి? వికల్ప రూపం. కాలేదు అంటే సరిపోవట్లేదు అన్న అర్థంలోనా? అంతే అమ్మా, ఇక్కడ లాజిక్ సరిపోవట్లేదు కాబట్టి అంతే. అంతే. ఇప్పుడు కథ చూడండి, కథలో ఏం చేసాము మనము?
ఇక్కడ మహర్షి ఇక్కడ అకారాంతము పెట్టడానికి కారణం ఏంటి? ఉపధాలో ఉన్నటువంటి కార్యాలను ఆపడానికి. మరి ఉపధాలో కార్యాలు ఎట్లా ఆగుతాయి? అకారం గాని ఇకారం గాని ఈ ఊరి ఇంతే. ఏవి? ఈ ఊరిలు. అవునా? యాక్చువల్గా గుణవృద్ధులు జరిగేది దేనికి? ఇక్కులకి. సో ఇక్కు వర్ణాలకి, తర్వాత ఆకారం. అవునా? సో వాటికి. అయితే ఇప్పుడు మనకి ఇంకోటి కల్క అనేది ఉంది అనుకోండి. విష్క దర్శనే ఏదో ఉంది కదా, విష్క దర్శనే. సో విష్క ఉంది. సో విష్క దర్శనేలో ఏమైంది? ఇక్కడ మరి ఇక్కులు కావాలి మనకి. అవునా? ఉపధాలో ఏముండాలి? అకారం గాని ఇక్కులు గాని ఉండాలి. ఇక్కడ ఏముంది? షకారం ఉంది. షకారం ఉంది. అంటే ఇప్పుడు మనకి కకారమే ఉంది. కకారమే ఉంది ఇక్కడ కూడా అంతే. మళ్ళీ లోపం చేస్తే కాలో ఆ వచ్చింది కదా. సో అంటే ఏంటి? ఆ కార్యాలు కాకుండా ఉండడానికి అన్నప్పుడు మరి ఇక్కడ షకారంతో ఏం కార్యం జరుగుతుంది? ఏం జరగదు. అంటే ఇక్కడ ఏమైనా సెన్స్ అవుతుందా? లేదు. ఏమర్థమైంది? అంతే, వికల్ప రూపం. అర్థమైందా? వికల్ప రూపం రావడానికి పెట్టారు. కవిత ఇప్పుడు కట్ అయిపోద్ది, మీరు అనండి. అవునా? ఓకే, 1 minute ఉంది కదా. ఒక్క నిమిషం. ఇది అర్థమైందా మీకు? అర్థమైంది. ఏదైతే సెన్స్ కాదో అక్కడ అది వచ్చే అవకాశమే లేదు. ఉన్నా కూడా ఇక్కడ ఇది పనికిరాదు, ఈ గణములో పనికిరాదు. అవునా? సో ఆ గణములో కథ అనే ధాతువుకి అకారాంతం పెట్టి దానికి లోపం చేసి ఇదంతా కథ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఉపధాలో కార్యాలను ఆపడానికి. ఉపధాలో కార్యాలు ఏం జరుగుతాయి? వృద్ధి. అకారం ఉంటే వృద్ధి జరుగుతుంది, ఇక్కు వర్ణం ఉంటే గుణం అవుతుంది. అంతే. అకారం ఉంటే వృద్ధి జరుగుతుంది. దేనికి? ఇక్కడ ఇత్తుల పరంగా ఉన్నప్పుడు అత ఉపధాయాహ అని చెప్పుకుంటాం. అవునా? అవునండి. సో అత ఉపధాయాహ ఏం చెప్తుంది? ఆర్ధధాతుకం పరంగా ఉంటే ఏమంటుంది? ఉపధాలో ఉన్న అకారానికి దీర్ఘం చెయ్యు అని చెప్తుంది. ఆర్ధధాతుకం కాదు, ఎత్తు పరంగా ఉంటే ఏమన్నది? అది నెత్తు గాని ఎత్తు గాని పరంగా. సో అదనమాట. కాబట్టి ఇక్కడ వృద్ధి చేసుకుంటాము. ఎక్కువ వర్ణం ఉంటే గుణం చేస్తాము. అయితే మరి ఇది ఎక్కువ కాదు, అకారం కాదు. మరి అదేంటి? ఎందుకు అంటే ఇక్కడ వికల్ప రూపం ఉంది అని అర్థం చేసుకోవాలి. ఓకే, శాంతి పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. నమస్తే అండి. అందరూ ధన్యవాదాలు అందరికీ. కవిత రేపు